शिव ही सबसे महान है। सारे जग में एक शिव के हम सभी संतान हैं। जो हमें वरदानों से भरपूर करने आ गया, पा लिया जो पाना था, कुछ पाने को अब ना रहा। पा लिया जो पाना था, कुछ पाने को अब ना रहा। हम के बोझों से दुखी होकर जगत बेहाल है। हर जुबां से सुन सकेंगे क्या कहूँ क्या हाल है। ऐसे में अब ज्ञान सूर्य गगन में चमका गया। पा लिया जो पाना था, कुछ पाने को अब ना रहा। पा लिया जो पाना था, कुछ पाने को अब ना रहा। भाग्य को फिर से बनाने का समय अब आ गया। ज्ञान की आँखों से समझो, शिव पिता बस आ गया। ऐसा हो जो कह सको, पाना था सो पा लिया। पा लिया जो पाना था, कुछ पाने को अब ना रहा। पा लिया जो पाना था, कुछ पाने को अब ना रहा। जो कभी सोचा न था, उसको भी हमने पा लिया। पा लिया जो पाना था, कुछ पाने को अब ना रहा। पा लिया जो पाना था, कुछ पाने को अब ना रहा। पा लिया जो पाना था, कुछ पाने को अब ना रहा। ओम शांति। गुड मॉर्निंग।
ఈరోజు बाबा చెప్తారు, मीठे बच्चे, बाप के पास जो सामान है उसका पूरा ही अंत तुम्हें मिला है, तुम उसे धारण करो और कराओ. బాబా చెప్తారు, మీ దగ్గర అన్నీ ఉంది, బాబా దగ్గర ఏమంత సామాన్ ఉండిందో లాస్ట్ పూర్తిగా మీ దగ్గర ఉంది, దాన్ని ధారణ చేసుకుని చేయించండి. మరి ప్రశ్న, त्रिकालदर्शी बाप ड्रामा के आदि मध्य अंत को जानते हुए भी कल की बात आज नहीं बताएंगे क्यों? అంటే త్రికాలదర్శి తండ్రి డ్రామాది ఆది మధ్య అంతా అన్నీ తెలుసు, అన్నీ తెలిసి కూడా రేపు జరిగే విషయాన్ని ఈరోజు చెప్పరు ఎందుకు? आंसर, बाबा कहते हैं, बच्चे अगर मैं पहले से ही बता दूं तो ड्रामा का मज़ा निकल जाएगा. బాగా చెప్తారు, నేను మొదటనే మీకు అన్ని చెప్పేస్తే రేపు జరిగే విషయాలు అంతా డ్రామాది ఏం మజా ఉందో అది వెళ్ళిపోతుంది. ये लॉ नहीं कहता है, सब कुछ जानते हुए भी मैं भी ड्रामा के वश हूँ, पहले सुना नहीं सकता, इसलिए क्या होगा तुम उसकी चिंता छोड़ दो. అంటే లా లేదు మొదట్లోనే చెప్పేది, అన్నీ తెలుసు బాబాకు, ఆయన చెప్పరు. డ్రామా బంధంలో బాబా కూడా ఉన్నారు, అందుకోసమే మొదట్లోనే చెప్పేదానికి కాదు బాబాకు. సో ఏమంతా జరుగుతుందో అది జరుగుతుంది, ఏం జరిగితే ఏమి మన చింత అంతా వదిలేయాలి, చింత వదిలేసి నిశ్చింతగా ఉండే పురుషార్థం చేయాలి. అందుకే బాబా రేపు జరిగే మాట కూడా చెప్పరు. మరి పాట, మర్నా తేరీ గలీ మే జీనా తేరీ గలీ మే, అంటే నీ దారిలోనే జీవించాలి, నీ దారిలోనే చనిపోవాలి, అట్లా అని ఒక పాట ఉంది హిందీలో. ఓం శాంతి. ఏ హే పారలౌకిక్ आत्माओं का बाप आत्माओं से ही बात करते हैं, उनको बच्चे बच्चे कहकर के कहने की प्रैक्टिस हो जाती है. बल शरीर बच्ची का भी है, परंतु आत्माएं तो सब बच्चे ही है. అంటే పారలౌకిక్ తండ్రి, మనకు పారలౌకిక్ తండ్రి ఇక్కడ చెప్తారు, ఆత్మలందరూ వాళ్ళ బిడ్డలు. బాబా మన అందరికీ తండ్రి. శివబాబా ఆత్మల దగ్గర మాట్లాడతారు, బచ్చే బచ్చే అని చెప్తారు, బిడ్డ అట్లా. అంటే శరీరంలో మన కూతురు అయినాం, కానీ ఆత్మ పురుష, అందువల్ల ఆత్మలందరూ పురుష బిడ్డ. तो हर आत्मा वारिस है, అర్థాత్ వర్షే లేనికి హక్కుదారి. ఆత్మలందరూ పురుషుగా ఉండే కారణించి ప్రతి ఆత్మకు హక్కు ఉంది ఆస్తి తీసుకునేదానికి. బాప్ ఆకర్ कहते हैं, बच्चे तुम हर एक को वर्षा लेने का हक है. తండ్రి వచ్చి చెప్తారు, మీరు ప్రతి ఒక్కరికి ఆస్తి తీసుకునే హక్కు ఉంది అట్లా. बेहद के बाप को बहुत याद करना, इसमें ही मेहनत है. बाबा परम धाम से आए हैं हमको पढ़ाने. साधु संत तो अपने घर से आते हैं या कोई गांव से आते हैं, बाप तो परम धाम से आते हैं हमको पढ़ाने के लिए. అంటే సదా బాబా తలంపులో ఉండేదానికి ప్రాక్టీస్ చేయాలి. బాబా పరంధామ్ నుంచి వచ్చినారు చదివించేదానికి. ఈ సాధు సన్యాసులంతా వాళ్ళ స్థానం నుంచే వస్తారు, కొందరు వేరే ఊరు నుంచే వస్తారు, కొందరు ఏదో ఆశ్రమం నుంచే వస్తారు, వాళ్ళ ఇంటి నుంచే వస్తారు. బాబా మాత్రం పరంధామ్ నుంచే వస్తారు మనకు చదివించేదానికోసం. ఇది ఎవరికి తెలియదు కూడా, ये किसको मालूम नहीं. बेहद का बाप
वही पतित पावन गॉड फादर है, उसको ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ भी कहते हैं. అథారిటీ है ना. అంటే వేరే ఎవరికి తెలీదు, భగవాన్ పరంధామ్ నుంచి వస్తారు. ఆ బాబా శివ బాబా పరంధామ్ నుంచి వస్తారు, పతిత్ పావన్ అయినారు. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ అని కూడా చెప్తారు, జ్ఞాన సాగర్. ఫుల్ అథారిటీ ఉంది బాబా. కౌన్సీ నాలెడ్జ్ హై? ఈశ్వరీయ నాలెడ్జ్ హై. బాబా లోపల ఏ నాలెడ్జ్ది అథారిటీ ఉంది? అది ఈశ్వరీయ జ్ఞానం. బాబా లోపల ఈశ్వరీయ జ్ఞానాన్ని అథారిటీ ఉంది. बाप है मनुष्य सृष्टि का बीज रूप, सच्चित आनंद का स्वरूप है. उनकी बड़ी भारी महिमा है. उनके पास ये सामग्रियां हैं. कोई के पास दुकान होता है तो कहेंगे हमारे पास हमारी दुकान में ऐसे ऐसे वैरायटियाँ हैं. అంటే బాబా చెప్తారు, శివ బాబాది పెద్ద మహిమ. ఈ సృష్టికు బీజ రూపం వాళ్ళే. సచ్చిత్ ఆనంద సాగర్, ఆనంద స్వరూప్ వాళ్ళు పెద్ద మహిమ చేస్తారు. శివబాబా దగ్గర చాలా ప్రకారమైన సామాన్లు ఉంది, సామగ్రిలు. ఎట్లా ఎవరి దగ్గర అంగడి ఉంటే వాళ్ళు చెప్తారు, నా దగ్గర ఈ వెరైటీ ఆ వెరైటీ అని వెరైటీ ఉంది సామాన్లు అట్లా అని. శివబాబా చెప్తారు, నేను జ్ఞానాని సాగర్, ఆనంద్ సాగర్, శాంతి సాగర్ అయినాను. నా దగ్గర వస్తే ఈ సామాన్లంతా మీకు దొరుకుతుంది. నేను సంగం యుగంలోనే వచ్చి డీటెయిల్గా ఇదంతా మీకు చెప్తాను. నేను మీకు డెలివరీ చేస్తాను, అంటే అన్ని సామాన్లు ఇస్తాను. ఎవరందరూ నా దగ్గర వస్తారు వాళ్ళందరికీ నేను ఈ సామాన్లంతా ఇస్తాను. మరి ఎంత ఎవరు ధారణ చేసుకుంటారు, ఎంత ఎవరు పురుషార్థం చేస్తారు చేసుకోవచ్చు. బిడ్డలకు తెలుసు తండ్రి దగ్గర ఏమేమి సామాన్లు ఉంది అట్లా అని. మరి కరెక్ట్గా తెలుసు ఏమేమి ఉంది బాబా దగ్గర అట్లా అని. ఇప్పుడంతా ఎవరికైనా తన తనది ఏమి అట్లా తెలియదు. అయితే బాబా దగ్గర ఉండేది ప్రతి ఒక్క మాటది కూడా మనకు తెలుసు. అంటే మనుషులందరూ ఇప్పుడు సముద్రం ఎంత కింద ఉంది చూసా అని పోదారు, అయితే తెలియదు. పైన ఎంత ఉంది చూసా అని తెలియదు. అయితే బాబా దగ్గర ఎంత ఏముంది అది మనకు తెలుసు ఇప్పుడు. మరి గాయనం కూడా ఉంది, కిస్కి దబీ రహీ ధూల్ మే కిస్కి రాజా కాయ్, ఏ సబ్ అభీ కీ బాత్ హై. అంటే బాబా కార్యార్థంగా మనం ఎంత చేస్తామో అంత మనకు అన్నీ దొరుకుతుంది. అందుకే ఈ సమయాన్ని గాయనం ఇది. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది రాజా తినేస్తాడు, కొందరిది దొంగలు తీసుకుపోతారు. సఫల్ ఎవరిది అవుతుందంటే ఎవరు శివబాబా పేరుతో సేవా ఆర్తి యూస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సఫల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సమయం అట్లా సమయం, ఈ సమయం వచ్చేసింది దానికోసమే. తో ఆగ్ లగేగి సబ్ ఖతం హో జాయింగ్. చాలామంది డబ్బులు నిప్పులు అంటుకొని వెళ్ళిపోతుంది, అన్నీ వినాశం అయిపోతుంది. राजा उनके पास अंदर बहुत बड़ी मजबूत गुफाएं रहती हैं. बल अर्थक्वेक हो, जोर से आग लगे तो भी अंदर से निकल आती है. రాజాల దగ్గర అంతా ఇంత లోపల లోపల చాలా ఉంది. వాళ్ళ దగ్గర గుహలో ఉంటుంది, దాంట్లో లోపల పెట్టి ఉంటారు. పెద్దగా భూకంపం వస్తుంది అంటే కూడా అన్నీ బయట వచ్చేస్తుంది. అన్నీ నిప్పు అంటుకుంటే కూడా లోపల ఉండే సామాన్లంతా కూడా వచ్చేసి అన్నీ కాలిపోతుంది. तो तुम बच्चे जानते हो यहाँ की कोई भी चीज़ वहाँ काम में नहीं आती है. సో మీకు బాగా తెలుసు కలియుగంలో ఉండే ఏ సామాన్ కూడా సత్యుగానికి పనికిరాదు. అన్నీ పరివర్తన అయిపోవాలి, శుద్ధంగా అయిపోవాలి, అప్పుడే అక్కడ పనికి వస్తుంది. तो खानियाँ भी सब నయి సిర్ భర్పూర్ హోతీ హై. అక్కడ గనీలు కూడా కొత్తగా నిండుతుంది, పాతది ఏమీ ఉండదు. तो साइंस भी रिफाइन होकर तुम्हारे लिए काम में आती है. ఈ సైన్స్ కూడా రిఫైన్ అయ్యేసి మనకు పనికి వస్తుంది. तो तुम बच्चों की बुद्धि में अभी सारा ज्ञान है. बच्चे जानते हैं
हम सृष्टि के आदि मध्य अंत को जानते, बाकी अंत का थोड़ा टुकड़ा है जिसको भी जान जाएंगे. మన బుద్ధిలో ఇప్పుడు మొత్తం అన్ని జ్ఞానం వచ్చేసింది. ఈ సృష్టిది ఆది మధ్య అంత ఏమేమి జరుగుతుందో అన్నీ తెలిసిపోయింది. బాకీ అంత అంటే అంతలో కొంచెం బాకీ ఉంది, అది కూడా మనం తెలుసుకునేస్తాం. లాస్ట్ డే ఏమవుతుంది అది కూడా మనకు తర్వాత తెలుస్తుంది. తో బాబా మొదట్లోనే అన్నీ చెప్పారు. तो बाप पहले से सब कैसे बताते. बाप कहते हैं मैं भी ड्रामे के वश हूँ. जो ज्ञान अब तक मिला है वही ड्रामा में नूंद है. బాబా చెప్తారు నేను కూడా అన్నీ ఇప్పుడే చెప్పాను, నేను డ్రామాకు వశమై ఉన్నాను. నా దగ్గర ఉండి ఇప్పటి వరకు ఏం జ్ఞానం మీకు దొరికిందో అదే డ్రామా అనుసారంగా దొరికింది. సెకండ్ బై సెకండ్ ఏమవుతుందో అన్నీ డ్రామా. బాకీ రేపు ఏం జరగాలి అది ఈరోజే బాబా చెప్పారు మనకు, అది రేపే చూడాలి. రేపు జరిగే విషయాన్ని ఈరోజు తెలుసుకోకూడదు కూడా. మనం తెలుసుకుంటే ఈ డ్రామాది మజా రాదు మనకు. ఈ డ్రామాలో రహస్యం మనుషులు ఇప్పుడే ఈరోజే తెలుసుకోరు, మనుషులకి ఏమీ తెలియదు కూడా. మనకు బాబా రేపు జరిగే విషయం ఈరోజు చెప్పారు. మనుషులకు డ్రామాని గురించి సరిగ్గా తెలియదు, అందుకే కల్పాని ఆయుష్యం ఎంతో 1,00,000 సంవత్సరాలు చెప్పేశారు. ఈ డ్రామాలు ఈ డ్రామాని గురించి యథార్థంగా తెలుసుకునే ధైర్యం కూడా కావాలి. బాబా చెప్తారు రేపు ఏం జరుగుతుంది అది తెలుసుకోవాలి. అంటే అమ్మ మరి తోబి అల్వా ఖానా. ఒకవేళ మన అమ్మ మన క్లోజ్గా ఉండే వాళ్ళు చనిపోయినా కూడా మన సంతోషంగా ఉండాలి. అందుకే ప్రతిదీ ఏమంతా మనకు తెలిసిందో ఏమంతా జరుగుతూ ఉంటుందో అన్నిటిని సాక్షిగా ఉండి చూడాలి. ఇప్పుడు మనకు బాగా అర్థమైంది ఎవరు చనిపోతే ఏమి, వాళ్ళు పోయి నెక్స్ట్ ఇంకొక జన్మం తీసుకుంటారా లేదా, నెక్స్ట్ జన్మం తీసుకుంటారు. దీంట్లో ఏడ్చే మాట ఏముంది. బాబా చెప్పినారు న్యూస్ పేపర్లో మీరు రాయొచ్చు ఈ ప్రదర్శన ఇదంతా 5,000 సంవత్సరం ముందు ఎట్లా జరిగిందో ఆ విధంగా జరుగుతుంది. దీని తిథి తారీఖు కూడా మేము తెలుసు. ఇదే స్థానంలో వచ్చి మీరు ఈ రీతిలో తెలుసుకున్నారు. ఇది క్లియర్గా మనం రాయొచ్చు 5,000 సంవత్సరం ముందు ఇది ఇట్లా జరిగింది ఎట్లా అని. ఈ వరల్డ్ హిస్టరీ రిపీట్ అవుతూ ఉంది, అట్లా అని రాయాలి. ఇదంతా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో మనుషులకు కొంచెం టైం, ఏ దునియా బాకీ థోడా దిన్ హై. ఈ ప్రపంచం అంటే కలియుగం బాకీ కొన్ని రోజులే ఉంటుంది, అన్నీ వినాశం అయిపోతుంది. మనం ఇప్పుడు పురుషార్థం చేస్తాం వికర్మ జీత్ అయ్యేదానికి. మరి ద్వాపర యుగం నుంచి వికర్మ సంబంధ్ స్టార్ట్ అవుతుంది, అంటే వికర్మం చేసే టైం స్టార్ట్ అవుతుంది ద్వాపర యుగం నుంచి. ఈ సమయంలో మనం వికర్మాన్ని జయించే దానికోసం పురుషార్థం చేస్తాం. మళ్ళీ వికర్మ జీత్ సంబంధం ఉంటుంది. పాపకర్మ ఇదంతా శ్రీమతిలో నడుచుకొని జయించాలి, అప్పుడు వికర్మ జీత్ అయిపోతాం. అక్కడ సత్యుగంలో అందరూ ఆత్మాభిమానిగా ఉంటారు, అక్కడ దేహాభిమానమే ఉండదు. ఈ కలియుగంలో అందరూ దేహాభిమాని మనుషులు. సంగం యుగంలో మరి మనం ఆత్మాభిమాని అయ్యేదానికి పురుషార్థం చేస్తూ ఉన్నాం. సో పరంపిత పరమాత్మ మనం తెలుసుకున్నాం, అన్ని విషయాలు. ఇది శుద్ధ అభిమానం. మనకు భగవాన్ ఏం జ్ఞానం ఇచ్చినారో అని తెలుసుకున్నాం. మన బ్రాహ్మణ్ అందరికంటే శ్రేష్టం, ఇది కూడా శుద్ధ అభిమానం. తో మన సర్వోత్తమ బ్రాహ్మణ కుల భూషణ్. ఈ జ్ఞానం మనకు మాత్రమే ఇప్పుడు దొరికింది, వేరే వాళ్ళకు మనం ఇస్తాం, వేరే ఎవరికి తెలియదు. పరమాత్మ జ్ఞానం మనం చెప్పేవారికి ఎవరికి తెలియదు. మీది ఇప్పుడు సర్వోత్తమ కులం అయింది.
గాయనం కూడా ఉంది ఈ కులంది. అతీంద్రియ సుఖం అడగాలంటే గోపి వల్లభ్కి బచ్చోంసే పూచో అట్లా అని. సో మీకు ఇప్పుడు పెద్ద లాటరీ దొరికింది. ఎవరైనా कोई चीज़ मिल जाती है तो उसकी कितनी खुशी नहीं रहती. तो जब गरीब से शाहूकार बन जाते हैं तो खुशी होती है. అంటే చిన్న మనం ఇప్పుడు పేదవాళ్ళ నుంచి షౌకార్ అయిపోతాం, మనకి ఎంతో సంతోషం ఉంటుంది. మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది. ఎంత మనం పురుషార్థం చేస్తామో అంతే బాబా దగ్గర ఉండి రాజ్యాన్ని ఆస్తి తీసుకుంటాం. ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత దొరుకుతుంది వాళ్ళకి, అంత తీసుకుంటారు. ముఖ్య మాట బాబా చెప్తారు, మనం మోస్ట్ బిలవ్డ్ తండ్రి తలంపులో ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన పురుషార్థం. వాళ్ళే మనకు అతి ప్రియమైన తండ్రి, అన్నిటికంటే జాస్తి మనకు ప్రియం శివబాబా. సో వాళ్ళే వచ్చి మనకు సుఖం శాంతి ఇస్తారు. ఇప్పుడు దేవీ దేవతలది రాజ్యం స్థాపన అవుతూ ఉంది. మరి సత్యుగంలో రాజ్యం ఉంటుంది. అక్కడ మహారాజా మహారాణి అని చెప్తారు. సత్యుగంలో ఉండే రాజారాణి, భగవాన్ భగవతి అట్లా అని మనుషులు అనుకున్నారు. అయితే వాళ్ళు మహారాజా మహారాణి, యథా రాజారాణి తథా ప్రజ, అందరూలో దైవీ గుణాలు సంపన్నంగా ఉంటుంది. శివబాబా భగవాన్ ఒకరే, మనుషుల్ని యాక్చువల్లీ భగవాన్ చెప్పరు. సూక్ష్మ అవతారంలో ఉండే బ్రహ్మ విష్ణు శంకర్ వాళ్ళని కూడా దేవత అని చెప్తారు. సో ఈ స్థూల అవతారంలో ఉండే వాళ్ళని భగవాన్ని చెప్పేదానికి లేదు. భగవాన్ అంటే శ్రేష్టాది శ్రేష్ఠ మూలవతన్ వాసి. వాళ్ళకు తర్వాత ఉండేవాళ్ళు నెక్స్ట్ శ్రేష్ఠ ఎవరంటే బ్రహ్మ విష్ణు శంకర్ సూక్ష్మవతన్ వాసి. సో ఇప్పుడు శివబాబా వచ్చి మనకి ఈ విషయాలంతా చెప్తున్నారు. మన బుద్ధిలో దాన్ని మర్చిపోకుండా పెట్టుకోవాలి. మన ఆత్మలు ఇప్పుడు తండ్రి దగ్గర వచ్చినాం. బాబా మరి మనకు టీచర్ కూడా అయినారు, సద్గురు కూడా అయినారు. ఇప్పుడు రావణ్ జైల్లో అందరూ ఉన్నారు. రావణ్ జైలు నుంచి విడిపించేదానికే బాబా వచ్చినారు. శివబాబా ఎంత పెద్ద జడ్జ్ లాయర్ అని చెప్తా, వాళ్ళ అంత పెద్ద ఎవరు లేదు. బాబా చెప్తారు, తండ్రిని మనం ఎందుకు మర్చిపోకూడదు. ఎందుకు చెప్తారు బాబా దగ్గర, బాబా మర్చిపోయినాను మిమ్మల్ని అట్లా అని. అట్లా చెప్పకూడదు. మాయా తుఫాన్ ఏమో వస్తూనే ఉంటుంది. బాబా చెప్తారు ఇదంతా అవుతూ ఉంటుంది, అయినా మీరు బాగా ప్రయత్నం చేసి నా తలంపులో ఉండాలి. మాయ దగ్గర యుద్ధం జరుగుతుంది. అయితే పాండవులకే విజయం. ఇక్కడ కౌరవుల యుద్ధం జరగలేదు. మాయ దగ్గర మనకు యుద్ధం జరుగుతుంది. పాండవ్ అంటే మన శివ పరమాత్మ బిడ్డలు. ఎట్లా వేరే వాళ్ళ దగ్గర మనం యుద్ధం చేస్తాం, అది హింస అయిపోతుంది. మనందరూ అహింసకి యోధ, మాయ దగ్గర యుద్ధం చేస్తాం. శివబాబా ఎప్పుడు హింస చేసేది నేర్పించారు. భగవాన్ ఎట్లా నేర్పిస్తారు హింస చేసేది, నేర్పించారు. మనుషులకు ఈ విషయాలంతా ఏమీ తెలియదు. వాస్తవంగా మనం ఎవరి దగ్గర యుద్ధం చేసేలేదు. బాబా తలంపులో ఉంటాం. బాబా యుక్తిగా చెప్తారు, నా తలంపు చేస్తూ ఉండండి. సో తలంపు ఉండి ఈ వికారాలను జయించే మాట ఇది. అప్పుడే సుఖం దొరుకుతుంది. మళ్ళీ బాబా చెప్తారు, మీకు ఈ విషయం కూడా తెలుసు. ఈ సమయంలో మనందరం ఆత్మలు సీతలాగా రావణ్ జైల్లో శోకవాటికాలో ఇరుక్కుని పోయినాం. ఈ మొత్తం ప్రపంచమే శోకవాటికాలో ఇరుక్కుని పోయింది. లంక లాగా ఉంది మొత్తం ప్రపంచం.
అందరి లోపల రావణ్ గుణాలు, ఆసురి గుణాలు జైల్లో పడిపోయినారు. అయితే సర్వకా సద్గతి దాత శివబాబా వచ్చి మనకు సద్గతి ఇస్తారు. ఈ శోక వాటిక నుంచి విడిపించేసి స్వర్గాన్ని సుఖం ఇస్తారు. స్వర్గంలో సుఖం ఉంటుంది, నరకంలో దుఃఖం ఉంటుంది. సో దీని శోక వాటిక అని చెప్తాం. దుఃఖంగా ఉండే ప్రపంచం. స్వర్గం వచ్చేసి అశోక వాటిక. సో చాలా తేడా ఉంది స్వర్గానికి నరకానికి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. అయితే ప్రయత్నం చేసి సదా బాబా తలంపులా ఉండాలి. అప్పుడే సదా ఖుషి ఉంటుంది. తండ్రి మనకు సలహా ఇస్తారు ఎట్లా నడుచుకోవాలని. ఒకవేళ తండ్రి చెప్పేట్టుగా మనం నడుచుకోలేదంటే వాళ్ళని సౌతేలీని చెప్తారు. తండ్రి చెప్పినట్టుగా నడుచుకోవాలి. వాళ్ళు సౌతేలీలు బాబా చెప్పే శ్రీమతి అనుసారంగా నడుచుకోరు. వాళ్ళు ప్రజ అయిపోతారు. మాతేలి అంటే శ్రీమతి అనుసారంగా నడుచుకొని రాజ్యం చేసేవాళ్ళు, రాజారాణిలాగా. సో రాజ్యం మనం తీసుకునేదానికే వచ్చినామంటే శ్రీమతిలో నడుచుకోవాలి. కృష్ణ మతం ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ భగవాన్ ఇచ్చే మతం. సో ఒకటి శ్రీమతం ఉంది, ఇంకొకటి ఆసురి మతం. ఆసురి మతం మనుషులు ఇస్తారు, శ్రీమతం శివబాబా ఇస్తారు. శ్రీమతం ఆధారంలో సత్యుగాని సుఖాన్ని పాలన అనుభవం చేస్తాం. ద్వాపర యుగం నుంచి రావణ్ మతం ఇస్తే మన దుఃఖాన్ని అనుభవం చేస్తాం. మనకి ఇద్దరే ఉన్నారు డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఒకటి ఆసురి మతం, ఇంకొకటి శ్రీమతం శివబాబా ఇస్తారు. సో ఇప్పుడు మనం శివబాబాని తలంపు చేసి వాళ్ళ మత అనుసారంగా నడుచుకొని పవిత్రంగా ఉండాలి. మొదటి పాపం ఏమంటే కామ్ వికారానికి వశమయ్యి విషయసాగర్లో పడిపోయేది. దేవతలు అక్కడ విషయసాగర్ లేదు. దేవతల దగ్గర చెప్తారు మనుషులు, అక్కడ బిడ్డలు ఎట్లా వస్తారు, బిడ్డలు ఎట్లా ఉండరా అని అడుగుతారు. ఎందుకు ఉండరు? బాబా చెప్తారు విషయస్ అంటే అక్కడ వైస్లెస్ ప్రపంచం, నిర్వికారి ప్రపంచం, సంపూర్ణ నిర్వికారి. ఇక్కడ కలియుగంలో సంపూర్ణ వికారం, సత్యుగంలో వికారమే ఉండదు. యోగ బలంతో బిడ్డలు జన్మం తీసుకుంటారు. దేవతలు ఆత్మాభిమానిగా ఉంటారు, పరమాత్మ అభిమాని కాదు. మరి ఇప్పుడు మనందరం ఆత్మాభిమాని అయ్యి పరమాత్మ అభిమాని కూడా కావాలి. మొదట్లో సత్యుగం అంటే సత్యుగంలో ఆత్మ అభిమాని, ద్వాపర యుగం నుంచి దేహ అభిమాని, ఈ సంగం యుగంలో ఆత్మ అభిమాని మరి పరమాత్మ అభిమాని కావాలి. మనం ఇప్పుడు ఆత్మని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ పాత శరీరాన్ని వదిలేసి మనకి కొత్తది తీసుకుంటాం. మొదట్లో మనకి ఈ విషయాలంతా తెలిసి ఉండలేదు. పాత శరీరం వదిలేసి ఎట్లా కొత్తగా తీసుకుంటాం. సో అక్కడ సత్యుగంలో మొదట్లో బిడ్డ పుట్టిందుకు ముందు సాక్షాత్కారం అవుతుంది. యోగ బలం నుంచి బిడ్డలు పుడతారు. అక్కడ సాక్షాత్కారం కూడా అవుతుంది. అక్కడ పవిత్రంగా ఉంటారు. అయితే ఇప్పుడు మన శివబాబా తలంపు మర్చిపోకుండా ఉండాలి, అభ్యాసం చేయాలి. చాలామంది సన్యాసులు వాళ్ళు భోజనం అంటే ఎట్లా తలంపు చేస్తూనే ఉంటారు, భోజనాన్ని కూర్చు కూడా పట్టించుకోరు. ఒక మంత్రంతో వాళ్ళు ఉంటారు. అంటే ఏదో మంత్రం చెప్తారు, రోజంతా తర్వాత భోజనం చేస్తారు. ఇక్కడ మనం కూడా బాబా తలంపులో ఉండాలి. వేరే వాళ్ళకు సర్వీస్ చేయాలి, తర్వాత భోజనం చేయాలి. చాలామంది మన సన్యాసులు ఇదంతా తినరు. అంటే మటన్ అది ఇది
దేవతలు కూడా తినరు. దేవతలు ఈ చెత్త అని ఎప్పుడు తినరు. మటన్ కానీ ఈ అశుద్ధ భోజనాలు, వాళ్ళ భోజనం పవిత్రంగా ఉంటుంది. అట్లా మనం కూడా పవిత్రంగా భోజనం చేయాలి, శుద్ధ భోజనం. తండ్రి చెప్తారు, నా ద్వారా మీరు నన్ను తెలుసుకున్నారు, అన్ని విషయాలను తెలుసుకున్నారు. మళ్ళీ ఇది కూడా ఇంకా తెలుసుకునేది ఏమీ ఉండదు. అట్లా మనం అన్ని విషయాలను తెలుసుకోను. సత్యయుగంలో మరి మన ఇదని చదవం. మృత్యులోకంలో చదువుతారా లేదు? మృత్యులోకం మొత్తం కారోబారి ఇప్పుడు వినాశం అయిపోతుంది. మళ్ళీ అమరలోకం స్టార్ట్ అవుతుంది. ఎంత బిడ్డలకు నశ ఉండాలి, బాబా మన అమరలోకానికి మాలికగా చేస్తారు అట్లా అని. సో బిడ్డలకు అతీంద్రియ సుఖం కూడా ఉండాలి. పరమసుఖం అది అతీంద్రియ సుఖం. పరంపిత పరమాత్మ దగ్గర ఉండే మనకు దొరుకుతుంది. మనందరం వాళ్ళ స్టూడెంట్స్ అయినాం. సో పరంపిత పరమాత్మ మనకు ఇప్పుడు ఇంటికి పిలుచుకుపోయేదానికి వచ్చినారు. పరమానందంగా ఉండాలి. సదా సంతోషం అంటే పరమానందంగా ఉండాలి. సత్యయుగంలో ఈ మాటలంతా తెలియదు మనకు. ఇప్పుడు మనం ఏం వింటున్నాం, ఈ సమయాలనే వింటున్నాం. ఇది ఒక ఈశ్వరీయ ఫ్యామిలీ. ఇప్పుడే ఈ గాయనం ఉంది, అతీంద్రియ సుఖం అడగాలంటే గోపిల్ని అడగండి ఎట్లా అని. పరంధాంలో ఉండే పరమాత్మ వచ్చి మనకు తండ్రి, టీచర్, గురువు అయినారు. వాళ్ళ ముగ్గురు మనకు సేవ చేస్తారు. ఏ అభిమానం లేదు, అహంకారం లేకుండా మన సేవ చేస్తారు. చెప్తారు, నేను మీ సేవ చేస్తాని కోసమే వచ్చినాను, నిర్వాణ్ ధామ్ నుంచి వచ్చినాను అని చెప్తారు. సో ఒబీడియంట్, నేను మీ ఒబీడియంట్ సర్వెంట్ అని చెప్తారు. శివబాబా నిరహంకారి అయినారు. ఎట్లా వచ్చి కూర్చొని బిడ్డలకు చదివిస్తారు. ఇంత శ్రేష్టమైన చదువు ఇది, వేరే ఎవరిని చదివించేదానికి. ఎన్ని పాయింట్స్ ఇస్తారు బాబా, ఇంత అని మనుషులకి ఏం తెలుసు. సో మనుషులు ఏదో గురువు దగ్గర పోతారు, వాళ్ళు ఏమో చెప్తారు, అది విని వస్తారు. అచ్చా, ఇప్పుడు తండ్రి ఇంతమంది ఆత్మలకు అందరికీ తండ్రి, మనిషి ఇంతమందికి తండ్రి అయ్యేదని లేదు. శివబాబా పతిత నుంచి పావన చేస్తారు. ఆది సనాతన్ దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు. తండ్రి మరి చెప్తారు, నేను కల్పానికి సంగం యుగంలో వస్తాను. బాబా మనకు కల్పాన్ని విషయాలు కూడా చెప్తారు. కల్ప ముందు కూడా ఏం చెప్పినారు అదే వచ్చి చెప్తారు. తండ్రి పతి పావన్. సో సాధారణ శరీరం ద్వారా చదివిస్తారు. పవిత్రం కూడా కావాలి బిడ్డలు. అన్ని విషయాలను ధారణ కూడా చేసుకోవాలి. అచ్చా, 21 జన్మానికి కోసం మనకు ఆస్తి ఇస్తారు. ఈ తలంపులో మనం సదా సంతోషంగా ఉండాలి. సో పరమ ఆనందం దొరుకుతుంది మనకు బాబా తలంపులోనే ఉంటాయి. మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అయిపోతాం మనం. మాస్టర్ నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్, ఇది వరదానం బాబా దగ్గర ఉండి మనకు దొరుకుతుంది. సత్యయుగంలో వాళ్ళకు ఈ విషయాలంతా ఏమీ తెలీదు, మొద్దులాగా ఉంటారు. లక్ష్మీనారాయణకు పరమాత్మ ఎవరు తెలియదు, సృష్టి చక్రం ఏమీ తెలియదు. సో ఇది పరంపరగా కూడా లేదు ఈ జ్ఞానం. ఇప్పుడే సంగం యుగాల్లో ఉంటుంది. మనకు ఇప్పుడు శివబాబా ఏమంతా జ్ఞానం ఇస్తారు, పరమ ఆనందం దొరుకుతూ ఉంది ఈ సమయంలో. मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बाप के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसर मुख्य सार
देवता बनने के लिए खान पान बहुत शुद्ध होनी चाहिए. देवता కావాలంటే భోజనం చాలా శుద్ధంగా ఉండాలి. बहुत ही परहेज से चलना है. योग बल से भोजन को దృష్టి దే करके शुद्ध बनाकर स्वीकार करना है. మన వంట చేసేటప్పుడు శివబాబా తలంపులో ఉండి వంట చేసి తర్వాత దానికి బాబా తలంపులో ఉండి దృష్టి ఇచ్చి స్వీకారం చేయాలి. మరి రెండో పాయింట్, परमपिता परमात्मा के हम बच्चे अथवा स्टूडेंट्स हैं, वो हमें अभी अपने घर ले जाएंगे. इसी नशे में रह कर के परम सुख परम आनंद का अनुभव करना है. ते परमपिता परमात्मा బిడ్డలు మనం, వాళ్ళ స్టూడెంట్స్ కూడా అయినాం. ఇప్పుడు తండ్రి వచ్చి ఇంటికి పిలుచుకుపోతారు. ఇదే నషాలో మనం పరమ సుఖం పరమ ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండాలి. वरदान, स्वयं के अटेंशन पर स्वयं के टेंशन पर अटेंशन देकर विश्व का टेंशन समाप्त करने वाली विश्व कल्याणकारी भव. అంటే మన టెన్షన్ని అటెన్షన్ ఇచ్చి దాన్ని తీసేయాలి. విశ్వాని టెన్షన్ అనే సమాప్తి చేసేవాళ్ళు విశ్వ కళ్యాణకారి భావ. బాబా చెప్తారు, जब दूसरों के प्रति जास्ती अटेंशन देते हो तो अपने अंदर टेंशन चलता है. ఎప్పుడు మన వేరే వాళ్ళ పైన ఎక్కువ అటెన్షన్ ఇస్తాము అప్పుడు మన లోపల టెన్షన్ వచ్చేస్తుంది. इसलिए विस्तार करने के बजाय सार स्वरूप में स्थित हो जाओ. क्वांटिटी के संकल्प को समाप्त कर క్వాలిటీ వాలి సంకల్ప కారు. అందుకే విస్తారంలో ఎక్కువ పోగండి, సారు స్వరూపంలో ఉండండి. అంటే ఎక్కువగా సంకల్పాలు రాకూడదు, సారయుక్తంగా సంకల్పాలు, క్వాలిటీ వాళ్ళ సంకల్పం చేయాలి, క్వాంటిటీ కాదు. మొదట్లో మన టెన్షన్ పైన అటెన్షన్ ఇవ్వాలి, తర్వాత విశ్వంలో ఉండే టెన్షన్ను దూరం చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్లీ విశ్వానికి టెన్షన్ సమాప్తి అయిపోతుంది. అప్పుడే మనం విశ్వ కళ్యాణకారి అవుతాం. మొదట్లో మన పైన అటెన్షన్ ఇవ్వాలి, తర్వాత సర్వీస్లో అటెన్షన్ ఇచ్చి సర్వీస్ చేస్తే అప్పుడే వేరే వాళ్ళ సర్వీస్ ఆటోమేటిక్లీ అవుతుంది. स्लोगन, योग की अनुभूति करनी है तो दृढ़ता की शक्ति से मन को कंट्रोल करो. యోగాని అనుభవం కావాలంటే దృఢతాది శక్తి ఆధారంలో మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవాలి. వ్యర్థ సంకల్పాలు అంతా చేయకూడదు. అప్పుడే యోగంలో బాగా అనుభవం అవుతుంది.